the climax part very well. And the writing and her performance and it's very fresh and nice. Okay. వాళ్ళు హానెస్ట్గా మాట్లాడుతున్నా మాకు నవ్వు వస్తూనే ఉంటుంది. Kishore Garu. Yes. I'm asking you very sutiga this question. If your wife asks you to go shopping and you hate it, what do you do? బిజీగా ఉన్నాను, చాలా వర్క్ ఉంది. అని చెప్తారు. ఓకే, సో పాయింట్ టు బి నోటెడ్. జనరలీ హస్బెండ్స్ బిజీగా ఉండరు, కానీ వాళ్ళు చెప్పేటువంటి ఒక సగటు అబద్ధం మేము బిజీగా ఉన్నాను అని చెప్పడం. ఓకే, రవితేజ గారు, మీ ఆవిడ ఏమండి, మీరు చాలా మంచి ఆయన మాకు తెలుసండి. మీరు క్యారెక్టర్లోకి రండి. ఇప్పుడు మీరు క్యారెక్టర్ రామ్ సత్యనారాయణ కదా, మీరు ఆ క్యారెక్టర్లో మీ ఆవిడ మీకు ఐఎమ్ ఫైన్ ఆఫ్టర్ అ ఫైట్ అని అన్నారు అనుకోండి, దాని అర్థం ఏంటి? అంటే బాలామణి అంటే అలా ఒక ఫైట్ జరిగింది, అంతా జరిగిపోయిన తర్వాత కూడా ఐఎమ్ ఫైన్ అని అంటే వాళ్ళు ఎప్పటికీ పైన ఉండరు. ఇంపాసిబుల్. ఫైన్. దీన్ని నోట్ చేసి చిన్న ఫ్రేమ్ కట్టి మళ్ళీ దీన్ని ఎప్పుడు ఓపెన్ చేయడానికి రెడీగా ఉంటారు. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. ఇంకొక సిచ్యువేషన్ జరగాలే కానీ అప్పుడు ఈ సిచ్యువేషన్ తీసి ముందర పెడతాం. అమ్మో, ఫ్రేమ్ కట్టడంలో ఆడవాళ్ళు అమ్మో ఎక్స్ట్రాడినరీ, మామూలుగా ఉండవండి. వీళ్ళే ఏ పిచ్చినా కొడుకు అమ్మయ్యా అనుకుంటాడు, మళ్ళీ ఓపెన్ అవుద్ది. ఐఎమ్ ఫైన్ అంటే అంత అర్థం ఉందన్నమాట దాని వెనకాల. మురళి గారు, మీరు మీ వెడ్డింగ్ యానివర్సరీని మర్చిపోయారండి, అప్పుడు మీరు చెప్పేటువంటి అబద్ధం ఏంటి? లేదా ఎక్స్క్యూజ్, ఒకవేళ మర్చిపోతే చేయడు పాపం, 50 ఏళ్ళు కదా. మర్చిపోకుండా చేశారు ఆవిడ. ఈ ఆవిడ పేరు ఏంటంటే శశికళ గారు. ఓకే, లేదు ఇప్పటికీ అయినా అంతే ఆప్యాయంగా మాట్లాడతాడు. సో నైస్. అలా ట్రైన్ చేశారు. సేమ్ టు సేమ్ ఆ విషయంలో. యా, కంటిన్యూ. నా ఫోన్లో పేరు కూడా సార్ చూసారు. అవునా? ఆవిడ పెట్టే ఓ, ఏమని పెట్టారు? మీరు అన్నారు ఓనరా? ఓనర్ ఓనరా? మీరు ఫోన్ అదే ఓనర్ అని పెట్టా. ఓ, మీ ఆవిడ పేరు మీరు ఓనర్ అని ఫీడ్ చేస్తున్నారు. ఓకే, చెప్పండి దీని ఆన్సర్ ఏంటో. బాధపడుతున్నారా సుమా? అంటే ఇన్ని చేయట్లేదు మా ఆయన అని అన్ని తెలుస్తుంటే ఒకదాని తర్వాత ఒకటి. వెడ్డింగ్ యానివర్సరీ ఒకవేళ మీరు సారీ అంతేనా? అంటే అప్పుడు అవసనాలు ఎలా ఉంటాయి? ఎలా ఉంటాయి? ఏదైనా ఆమోదిస్తాను. ఓకే, ఏదైనా ఇది చాలా రేర్, ఇది వెరీ రేర్. నాకు తెలిసి 99% అంటాం కదా, 1% ఈయన వస్తాడు. ఇకపోతే ఒకటి చెప్పుతామా, నేను అడుగుతున్నాను ఒకటి. అయ్యో, కిషోర్ ఇలా చేస్తున్నాడే మా ఆయన చేయట్లేదు ఏంటి, రవితేజ ఇలా చేస్తున్నాడే మా ఆయన చేయట్లేదు ఏంటి, ఆయన రాజీవ్ కనకాల ఆయన ఎలా చేస్తున్నాడు ఏంటి, ఇదే ఇక్కడే పెంట మొదలవుద్ది యాక్చువల్లీ. కరెక్ట్, తెలుసా? ఎస్. సో యాక్చువల్లీ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపారిజన్ బిగ్గెస్ట్ ప్రాబ్లం. సో ఒకవేళ మనం కంపేర్ చేసుకున్నా చేయగానే ఉండలేముగా, రవితేజ గారు ఉన్నప్పుడు చేయకూడదు. ఓకే, ఇది దీనివల్ల నేను నేర్చుకున్నటువంటి నీతి. మిస్టర్ తారక్, నీకు పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? తారక్ పొన్నప్ప 2020లో పెళ్ళయిందా? ఓ, 5 years. మీరు కుకింగ్ చేశారు, కానీ అది భయంకరంగా తేలింది, ఇట్ వాజ్ అ డిజాస్టర్. అప్పుడు మీరు దాన్ని ఎలా కవరప్ చేసుకుంటారు? వాళ్ళకి తెలుసు నాకు కుకింగ్ రాదు అనేది. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ కుకింగ్ చేస్తారా? రాదు. ఐ కుక్ ఓన్లీ ఫర్ సర్వైవల్. నాకేం కావాలో అదంతా చేసుకుంటా అంతే. ఎగ్ ఆమ్లెట్, బుర్జీ అలాంటివి. సో వాళ్ళకి ఏమైనా హెల్త్ బాగాలేదు అన్నప్పుడు సింపుల్గా ఇది చేసి ఇచ్చేస్తా. సో వాళ్ళకి తెలుసు కాబట్టి నాకు అంత ప్రాబ్లం ఉండదు. చాలు అంతే, ఏం కావాలి? సోనియా, మీ ఆయన సడన్గా, అంటే మీ ఆయన కాబోతున్న ఆయన, ఓకే, సడన్గా నీ ఫోన్ పాస్వర్డ్ అడిగాడు, ఏం చేస్తావు? He knows my password, నా ఫోన్ ఫ్రీ యాక్సెస్. అదేంటి ఇందాక అంత రియాక్షన్ ఇచ్చావు, ఇప్పుడేమో హీ నోస్ అంటుంది. దేనికి రియాక్షన్ ఇచ్చా? You married? No, about to marry. Oh, కంగ్రాచులేషన్. ఇదే డెకరేషన్ లో చేసేద్దామా, మన కాస్ట్ కలిసి వస్తుంది. about to అంటే not so. పెళ్ళి కూడా చేద్దామా? సో హీ ఆల్రెడీ నోస్ యువర్ పాస్వర్డ్. ఓ, రాంగ్ పర్సన్ అడిగామా. అరే రోహన్, నీ గర్ల్ ఫ్రెండ్ ఒకవేళ నీ పాస్వర్డ్ అడిగితే ఏం చేస్తారా? తీసుకో, నీకంటే ఎక్కువ అంట. రే, నువ్వు ఫస్ట్ ఏం చెప్పాలి తెలుసా? అక్క, నేను చిన్నవాడిని, నా గర్ల్ ఫ్రెండ్ ఏంటని చెప్పాలి నువ్వు. అయ్యో, ఫ్యూచర్ ఆలోచించుకొని చెప్పన్నారేమో అని. ఈ చిన్నోడా ఏం మాట్లాడుతున్నావు సోమా? ఓకే, ఏం చదువుతున్నావు? 9th. అలా ఫ్యూచర్ చెప్పారండి అంతే. రవితేజ గారు, ఒకవేళ మీ ఆవిడ చాలా అద్భుతంగా వండింది అని ఆవిడ అనుకుంటున్నారు, కానీ అది సరిగ్గా కుదరలేదు, అప్పుడు మీ రియాక్షన్? అలాంటి సిచ్యువేషన్ ఇప్పుడు దగ్గర రాలేదు. ఓకే, అంటే ఎలా వండినా బాగుంది అంటారు? కాదు, వండిందే బాగుంది, ఉన్నది ఉన్నట్టు చెప్తాం. ఎస్. సో అలాంటి సిచ్యువేషన్ రాలేదు. ఓకే, యువర్ వైఫ్ బై అనదర్ గర్ల్స్. కిషోర్ గారు,
పొరపాటున ఇది మీకని కాదు, ఎనీ హస్బెండ్ పొరపాటున